ఇంతకంటే సత్యాన్ని ఏ విధంగా నన్ను తెలియజేయమంటావు? నీవు హిమాలయాలకు పోయి నిస్సంగుడవై తపస్సు చేయి. ఈ శిష్యుల యొక్క జంఝాటం నీకొద్దు. నీవు మోక్షాన్ని పొందకపోయినా, ఉద్ధరింపబడకపోయినా సృష్టికి గాని నాకు గాని కలిగేటటువంటి నష్టం లేదు. సృష్టిలోని కార్యక్రమాలు యథావిధిగా నిర్వర్తింపబడుతూనే ఉంటాయి. ఇది అసలు ఉన్నటువంటి విషయం. ఈ పీఠికాపురంలో నూతనంగా ఏర్పడినటువంటి ఈ శిష్యగణం నీకు తోడుగా కదలి రావడం ఒంటెల యొక్క వివాహాలకి గాడిదల సంగీత కచేరీలాగా ఉంటుంది. ఒంటెల అందాన్ని గాడిదలు పొగుడుతూ ఉంటే గాడిదల యొక్క సంగీత మాధుర్యాన్ని ఒంటెలు పొగుడుతూ ఉన్నాయి. పరస్పరము ఈ విధంగా ప్రశంసించుకున్నా యథార్థం మాత్రం వేరుగా ఉంది అని హితబోధ చేశాడు స్వామి ఆ దండస్వామికి. ఆ తర్వాత మరొక విషయం చెబుతున్నాడు. అరుంధతి మాత చాండాల వంశంలో జన్మించినటువంటి వనిత. అట్లయి కూడా ఆమెను వశిష్ఠ మహర్షి ఏ విధంగా పెండ్లాడాడు అని గురుచరణుణ్ణి మళ్ళీ ప్రశ్న వేశాడు శంకరభట్టు. ఒక అద్భుతమైన ప్రశ్న. అరుంధతీదేవి మహాపతివ్రత, వశిష్ఠ మహర్షి యొక్క ఇల్లాలు. పార్వతీదేవి కళ్యాణానికి కూడా సప్త ఋషులు వెళుతూ అరుంధతి మాతను వెంట పెట్టుకెళ్లారు హిమవంతుడి దగ్గరికి. అటువంటి పరమపతివ్రత అరుంధతీదేవి. అటువంటి తల్లి ఒక చండాల వంశంలో పుట్టినటువంటిది. ఆ ప్రశ్న వేసేసరికి గురుచరణుడు చెప్తూ ఉన్నాడు, ఓ శంకరభట్టు, పూర్వం వశిష్ఠుడు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ సమయంలో అక్షమాల అనేటువంటి ఒక చండాల కన్యక వశిష్ఠుడికి తాను చేసేటటువంటి ఉపచారాలన్నీ చేస్తూ ఉన్నది. సంప్రీతి చెందినటువంటి ఆ మహర్షి ఆమెను వరం ఏదైనా కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె వశిష్ఠుల వారినే భర్తగా కోరుకుంది. ఆయన అన్నాడు, అమ్మాయి, నేను బ్రాహ్మణుణ్ణి, నీవా చండాల జాతిలో పుట్టినటువంటి స్త్రీవి. మన ఇద్దరికీ భార్యాభర్తల సంబంధం ఏ విధంగా యోగ్యంగా ఉంటుంది అని అడిగాడు వశిష్ఠుడు. అప్పుడు ఆమెనది, మహాత్మా, వరం కోరుకోమన్నావు, నేను కోరుకున్నాను. వరం ఇస్తే ఇవ్వు, లేకపోతే నేను వెళ్ళిపోవటానికి నాకు అనుమతి ఇవ్వండి అన్నదామె. అప్పుడు వాగ్దోషానికి భంగపడినటువంటి భయపడినటువంటి ఆ మహర్షి వాగ్దానం చేసి భంగం చేయకూడదు, దానికోసం భయపడ్డాడు ఆ మహర్షి. ఇవాళ ఏముంది, మాట ఇస్తాం తూచి అంటున్నాం. రాజకీయ నాయకులు అయితే మరీ ఘోరం. అప్పుడు ఆ మహర్షి అన్నాడు, అట్లాగైతే నీ దేహాన్ని నా ఇష్టానుసారం చేసుకోవటానికి నీకు సమ్మతమేనా అని అడిగాడు. ఆమె సరేనంది. ఆ మహర్షి ఆమెను భస్మంగా చేసి మళ్ళీ బతికించాడు. చూసారా? అంటే ఆ జన్మ నుంచి విముక్తం చేసేశాడు. చండాల జన్మ నుంచి మళ్ళీ ఉత్తమ జన్మని ఇచ్చాడు. మహాశక్తివంతుడు, తపస్సంపన్నుడు కాబట్టి చేయగలిగాడు. ఈ విధంగా ఒకసారి కాదు 7 పర్యాయాలు చేశాడు. 7వ జన్మలో చాండాల జాతి దోషం అంతా కూడా హరించటం వల్ల ఆమె అత్యంత పరిశుద్ధురాలైపోయింది. చూసారా ఎంత కథ ఉందో? అప్పుడు వశిష్ఠుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తన భర్త చేస్తున్నటువంటి కర్మలో ఇసుమంత చిన్న పని కూడా వద్దని అడ్డు పెట్టలేదు కాబట్టి ఆమె అరుంధతి అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ విషయాన్ని ప్రసంగవశం వల్ల వశిష్ఠ గోత్రోద్భవులైనటువంటి నరసింహవర్మతో శ్రీపాదుల వారు చెప్పారు ఒకనొకప్పుడు. అది విన్నాడు కాబట్టి ఈయన చెప్పగలిగాడు అన్నమాట. శూద్రక్షేత్రంలో బ్రాహ్మణుడి యొక్క వల్ల పుట్టినటువంటి వాడికి 7వ జన్మలో ఉపనయనం చేసి బ్రాహ్మణ జాతిలో కలుపుకోవచ్చు. ఇది చాతుర్వర్ణాల వారు కూడా వారి వారికి గుణకర్మ విభాగాలని అనుసరించి నడుచుకోవటమే శ్రేయస్కరం అన్నాడు. బ్రాహ్మణుడు తాను ఆచరించేటటువంటి దుష్కర్మల వల్ల క్రమశః పతనం పొంది శూద్రుడవుతాడు.
శూద్రుడు సత్కర్మాచరణ వల్ల క్రమశః ఉన్నతిని పొంది బ్రాహ్మణుడు కావచ్చు. అయితే దత్తప్రభువునందు గనక అచంచలమైన విశ్వాసాన్ని ఉంచుకున్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితులను వారి యొక్క యోగ్యతకి అనుసారంగా శీఘ్రంగా పొందగలుగుతారు. ఎక్కువ జన్మలక్కల వాళ్ళకి తన భక్తుడు ఏ కులంలో పుట్టినా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా సుఖమయమైనటువంటి జీవితానికి కావలసినటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందేటట్టుగా దత్తాత్రేయుల వారు అనుగ్రహింపగలుగుతారు. జన్మ జన్మల కర్మ సంబంధాలని తెగనరికి భక్తుడికి ఉన్నతమైనటువంటి స్థితిని కలిగించటం అనేది శ్రీపాదుల వారికి కూడా సహజమైనటువంటి లీల అని ఆ గురుచరణుడు వివరించాడు. ఇక ఈ విధంగా మేమిద్దరం శ్రీపాదుల వారి మహిమా విశేషాలని పరస్పరం తెలియజేసుకుంటూ ఆ మాంచాల గ్రామం చేరాము అని శంకరభట్టు చెబుతూ ఉన్నాడు. మాంచాల గ్రామదేవత వీళ్ళకి దర్శనం ఇచ్చింది. మమ్మల్ని ఇద్దరినీ తరింపజేసి తన యొక్క దివ్య హస్తాలతోటి మా చేత ప్రసాదం కూడా తినిపించింది ఆ గ్రామదేవత. అప్పుడు చెప్పింది, పూర్వం ప్రహ్లాదుడికి గురుబోధ చేసినటువంటి దత్తాత్రేయుల వారే నేడు భూలోకంలో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో ఉన్నారు. శ్రీపాదుల వారి యొక్క సంకల్పం అనూహ్యమైంది. రాబోయే శతాబ్దాలలో ప్రహ్లాదుడు గురు సార్వభౌముడిగా అవతరిస్తాడని, ఈ ప్రదేశం మంత్రాలయమని ప్రసిద్ధిగా పొందుతుందని శ్రీపాదుల వారే స్వయంగా శంకరభట్టుతో ఈ గురుమూర్తితో చెప్పారు. వారు ప్రతినిత్యము తుంగభద్ర జలాన్ని స్వీకరిస్తారు. మీ అందరికీ సుఖం కలుగుగాక అని ఆ గ్రామదేవత చెప్పి ఆమె మళ్ళీ పూర్వపు రూపంలోకి మారిపోయింది. ఇప్పటికీ మంత్రాలయంలో ఆ గురు రాఘవేంద్రులు సాక్షాత్తు ప్రహ్లాదుడి యొక్క అవతారమని మనం అందరం నమ్ముతూ ఉన్నాం. అది ఇక్కడ ఈ యొక్క శ్రీపాదుల వారి దివ్య చరిత్రలో చెప్పబడిన విషయం. సరే, శంకరభట్టు చెబుతున్నాడు, మేము అక్కడ నుండి కదలబోయే సమయంలో కృష్ణదాసు అనేటువంటి ఒక మాలదాసరి అక్కడికి వచ్చాడు. ఆ మాంచాల గ్రామదేవత కృష్ణదాసుకు కూడా ప్రసాదం పెట్టి పుష్పమాలికని ఒకదాన్ని తన అనుగ్రహ సూచకంగా ఇచ్చి కురువపురానికి ప్రయాణం కమ్మని చెప్పింది. అప్పుడు మాతో పాటు ఆయన కూడా కలిశాడు. అప్పుడు ముగ్గురం అయినాం. మేము ముగ్గురం కురువపురానికి ప్రయాణమైనాం. దత్తభక్తులందరిది ఒకే కులం. వారికి దత్తప్రభువుల యొక్క ప్రసాదం ఏ కులం వాళ్ళు సమర్పించినా కూడా అది స్వీకరించడానికి యోగ్యమైంది. మాతో పాటు కృష్ణదాసు కలవడం వల్ల మాకు నూతనమైన ఉత్సాహం కలిగింది అంటున్నాడు శంకరభట్టు. వశాత్తు కృష్ణదాసు అన్నాడు, అయ్యా, యజ్ఞాది కర్మల్లో ఇచ్చేటటువంటి దక్షిణలకి 16, 116, 1116 అనేటువంటి సంఖ్యాభేదాలు ఎందుకున్నాయో తెలిస్తే శ్రీపాదుల వారి సంఖ్య అయినటువంటి 2498 అనే దానికి కూడా అర్థం బోధపడుతుంది అన్నాడు కృష్ణదాసు. మనం మొన్న చెప్పుకున్నాం ఈ 116, 1116 ఏంటి అనేది. 7, 8, 9 సంఖ్యలవి కలిపితే ఆత్మయందు జగత్తు ఏ విధంగా కలుగుతుందో అదేవిధంగా తండ్రి నుండి బిడ్డలు పుడుతూ ఉన్నారు. వివాహ సమయంలో వరుడు అగ్నిహోత్రుని ప్రార్థిస్తూ, ఓ అగ్నిహోత్రుడా, నీవు నాకు ఈ వధువునందు 10 మంది బిడ్డల వరకు కననిమ్ము అని అడుగుతాట. 10 మంది పుత్రులని 11వ కుమారుడు తానే అవుతున్నాడు ఆ భర్తే. అంటే 10 మంది పిల్లల వరకు కనడం అనేది ధర్మసమ్మతం. ఆ తర్వాత తన భార్యను తల్లిగా భావించాలి. తండ్రిలో 10వ వంతు కుమారుడని తెలుసుకోవాలి. దశాంశ రూపులైనటువంటి 10 మంది కలిగినటువంటి విధానంలో
అప్పుడు పూర్ణాంక రూపుడు అవుతాడు తండ్రి. అంటే ఒక్కొక్క పుత్రుడు 10%, 10 మంది 10 బదులు 100%. అది శివుడు అంతరాత్మ రూపుడు కావడం వల్ల ఆయన పరిపూర్ణుడు. కాబట్టి దశాంశాల రూపుడు 16 దశాంశాలను 10 సంఖ్యతే భాగిస్తే పూర్ణాంకం 1 అనేది శివ ప్రతీకగా వస్తుంది. శేషంగా 6 మిగులుతుంది అప్పుడు. అంతేగా, 16ని 10తో భాగారిస్తే 11లో 10 పోతే 16లో 10 పోతే 6 మిగులుతుంది. విష్ణువు మాయాస్వరూపం కలిగినటువంటి మూల ప్రకృతి స్వరూపుడు. ప్రకృతి అనేది పురుషుడిలో అర్ధభాగమే కదా. అందువల్ల 10లో సగం 5 కావటం మనకి శేషంగా వచ్చి 5 చేత భాగిస్తే ప్రతీకగా 1 పూర్ణాంకం వస్తుంది. 6ను 5తో భాగిస్తే 5 ఒకట్ల 5 పోతే 1 మిగులుతుంది. అయితే శేషంగా 1 దశాంశం మిగిలింది. అంటే పురుష ప్రకృతులకి శివ విష్ణువులకి సంతాన రూపుడైనటువంటి బ్రహ్మ వాళ్లలో దశాంశ రూపుడు కావడం వల్ల పైన శేషంగా మిగిలినటువంటి 1ని 1 పెట్టి భాగారిస్తే మళ్ళీ 1 వస్తుంది. అంటే బ్రహ్మ ప్రతీకం అవుతుంది, 1 పూర్ణాంక ఫలంగా వస్తుంది. శేషం ఏం మిగలదిగ. అంటే పూర్ణము అనగా 0. 0 అనేది నిర్గుణం కాబట్టి అది రుద్రస్వరూపం. సమస్తాన్ని లయించినప్పుడు మహాశూన్యమే కదా మిగిలేది. అది మనకు అర్థమవుతోంది. మహాశూన్యంలో మాత్రమే సమస్తాన్ని లయింప చేయటానికి సాధ్యమవుతుంది. అయితే విష్ణు స్వరూపం అనేది అనంత తత్వధర్మాన్ని కలిగి ఉంటుంది. సృష్టి యొక్క స్థితి స్వభావంలో అనంతత్వం అనేది అనివార్యంగా ఉంటుంది. నాయన శంకరభట్టు ఒక వస్తువుని అసంఖ్యాకమైనటువంటి ముక్కలుగా విభజిస్తే ఒక్కొక్క శకలము శూన్యమే కదే అవుతుంది. ఇటువంటి శూన్యాలు అనంతంగా చేరినప్పుడే కదా పరిమితమైనటువంటి ఒక ఆకారం కలుగుతుంది. అందువల్ల శివకేశవులు ఇద్దరు కూడా అభిన్నులు అని తెలుసుకో. వాళ్ళిద్దరూ వేరువేరు కాదు. దశాంశ భాగంలో 10 చేత భాగిస్తే మిగిలినటువంటి 6 దశాంశాల నుండి 5 దశాంశాలు గల మొత్తం విష్ణు ప్రతీకగా గ్రహించబడింది. పంచభూతాత్మకమైనటువంటి సృష్టి అంతా కూడా విష్ణు స్వరూపంగా భావించబడింది. దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేసినటువంటి వీరభద్రుడితో మూల ప్రకృతి ఈశ్వరుడికి భోగం కోసం పార్వతీ రూపంగాను, రాక్షస యుద్ధ సమయంలో దుర్గామాత స్వరూపంగాను, కోపావస్థలో కాళికాదేవి రూపంతోనూ, పురుష వేషంలో నా వీరభద్రుడి యొక్క రూపంలో ఉన్నది అని చెప్పారు. శ్రీపాదుల వారు కూడా షోడశ కళా ప్రపూర్ణుడని చెప్పడంలో ఉద్దేశం ఇదేను అని విష్ణుమూర్తి చెప్పాడు. అంటే 16 సంవత్సరాల వయస్సులోనే శ్రీపాదుల వారు పీఠికాపురాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వారు బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపులు కావటమే వారిని షోడశ కళా ప్రపూర్ణుడు అని మనం తెలుసుకోవాలి. ఇక దేవతల యొక్క వివిధ స్వరూపాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. ప్రకృతి అనేది విష్ణు స్వరూపం కావడం వల్ల 5 దశాంశాలు విష్ణువుకు ప్రతీక. పార్వతీ పరమేశ్వరుల యోగంలో వాళ్ళిద్దరికీ కుమారుడు కావటం వల్ల బ్రహ్మ శివుడిలో దశాంశ రూపుడైనాడు. కారణం సుస్పష్టమే. చేతన రూపుడైనటువంటి శివుడు ప్రధానుడు, మిథ్యారూప జగత్తుకి ప్రతీక విష్ణు స్వరూపం, అందువల్ల అప్రధానుడు. అందువల్ల శివుడిలో బ్రహ్మ దశాంశ రూపుడు. ఇటువంటి దశాంశ బ్రహ్మకి ఏకాంశం అనేది ప్రతీకం. ఇటువంటి ఏకాంశం 2 మొదలుకొని 9 వరకు ఉన్నటువంటి అష్టమూర్తుల్లో వ్యాపించి ఉంది. అందువల్ల బ్రహ్మకి నవప్రజాపతి స్వరూపం అనేది సిద్ధించింది. 16, 100, 1000 అనేటువంటి 3 పదాలలో చివర 2 పదాలు ముక్తానుబంధ రీతిగా గణింపబడి 116, 1000 అనేటువంటి రూపాలు పొందినాయి. వీటిని 10తో భాగారిస్తే
సృష్టిలో ఉన్నటువంటి వివిధ వస్తు సముదాయాలు వాటికి ప్రతీక అవుతుంది. రుద్రుడికి 1 అనే పూర్ణాంకం, విష్ణుమూర్తికి 11 అనేటువంటి 2 పూర్ణాంకాలు, బ్రహ్మదేవుడికి 111 అనేటువంటి 3 పూర్ణాంకాలు వస్తాయి. 16, 116, 1116 అనేటువంటి వాటిలో 16 త్రిదక్షిణ అని అంటారు. ఈ త్రిదక్షిణం దానం చేసే వాళ్ళకి బ్రహ్మజ్ఞానం కలుగుతుందని చెప్పారు పెద్దవాళ్ళు. అంటే 16 కానీ 116 కానీ 1116 కానీ మన శక్తి అనుసారం వీటిల్లో ఏ అంకె సంబంధించిన ద్రవ్యాన్ని దానం చేసినా కూడా వాళ్ళకి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. దక్షిణలని దానం చేయడం వల్ల శరీరం, ధనం, మనస్సు అనేటువంటి 3 దానం చేసిన వాడు అవుతాడు. పైన చెప్పినటువంటి సంఖ్యలలో సమానమైనటువంటి ద్రవ్యాన్ని దానం చేయటం గత జగత్తును దానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అలాగే పిండదానం జగత్తుకు ప్రతీకం. మన శరీరం అనేది తొమ్మిది మూళ్ళు స్వభావం కలిగినది. అంటే మొదటిది ప్రాతఃసవనం, రెండోది మాధ్యందిన సవనం, మూడోది తృతీయ సవనం అనేది గాయత్రి. దాన్నే త్రిష్టుప్పని, జగతి ఛందస్ సంబంధమైనటువంటిదని, అలాగే అంటారు. అంటే గాయత్రికి 24 వర్ణాలు ఉంటాయి, అంటే 24 అక్షరాలు. త్రిష్టుప్ అనే దానికి 44 అక్షరాలు ఉంటాయి, అది కూడా ఛందస్సు. జగతి అనే ఛందస్సు 48 అక్షరాలు, మొత్తం కలిపితే 116 అక్షరాలు అవుతాయి. 24, 44, 48. గాయత్రి ఛందస్సుకు 24, త్రిష్టుప్ ఛందస్సుకు 44, 24, 44, జగతి ఛందస్సుకు 48. ఈ విధంగా 116 వర్ణాలు మొత్తం ఉండటం వల్ల ఈ పిండదానం అంటే శరీరదానం వల్ల కూడా పైన చెప్పబడినటువంటి ద్రవ్య దాన ఫలితం లభిస్తుంది. ఇక సవితృకాటక చేయన ఫలితమే శ్రీపాదుల యొక్క అవతారమని ప్రతిపాదిస్తున్నాడు. సర్వబుద్ధి ప్రవృత్తులను ప్రేరేపిస్తున్నది ఏది అంటే సవితృమండల మధ్యవర్తి అయినటువంటి ఒకానొక దివ్యమైన తేజస్సు, అదే గాయత్రీ మాత. ఆ గాయత్రీ మాత 24 అనే అంకెకి ప్రతీక. అలాగే 9 అనేది బ్రహ్మస్వరూపం, 8 అనేది మాయాస్వరూపం మనం చెప్పుకున్నాం. త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి పీఠికాపురంలో సవితృకాటక చయనం చేయడం వల్ల ఆనాడిచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఈనాడు పీఠికాపురంలో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో పుట్టాడు దత్తాత్రేయుల వారు. శక్తి స్వరూపాన్ని, శాక్త స్వరూపాన్ని, అర్ధనారీశ్వరం పొంది జీవుల యొక్క బుద్ధి ప్రవృత్తులను ప్రేరేపించి ధర్మ మార్గంలో ప్రవేశపెట్టడానికి వచ్చినటువంటి మహావతారమే తాను అని తెలియజేస్తూ దో చౌపాతి దేవి లక్ష్మి అని భిక్షను అడిగారు స్వామి. వారి వాక్కులకి, లీలలకి, బోధనా పద్ధతులకి ఉన్నటువంటి వ్యాకరణాన్ని ఎవరూ తెలుసుకోలేరు. ఈ నవ వ్యాకరణానికి వారే కర్త కాబట్టి అది వారికి మాత్రమే తెలిసినటువంటి గొప్ప వ్యాకరణం. కృష్ణదాసు వల్ల ఈ విధంగా ఎన్నో విషయాలు శంకరభట్టు విన్నాడు, మరెన్నో కొత్త సంగతులు తెలుసుకున్నాడు. పాండిత్య జనిత అహంకారం కలిగినటువంటి వాళ్ళు ఏమాత్రము శ్రీపాదుల వారి యొక్క దివ్య కటాక్షాన్ని పొందలేరు. కృష్ణదాసు చెప్పటం ప్రారంభించాడు, అయ్యా, శ్రీపాదుల వారు పిపీలగాది బ్రహ్మప్రయంత్రము వ్యాపించి ఉన్నారు. అంటే చీమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడి వరకు తానే వ్యాపించి ఉన్నాడు. పిపీలకం అంటే చీమ. ఒకసారి నరసింహశర్మ గారి పొలంలో నరసింహవర్మ గారు, క్షత్రియుడైన, శ్రీపాదుల వారితో వర్మగారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అక్కడికి ఎన్నో త్రాచుపాములు వచ్చినాయి. శ్రీపాదుల వారు విచిత్రంగా ప్రతి త్రాచుపాముకి దాని మొండెము నుండి తలను విడదీశారు.
వాటన్నిటినీ గుట్టలు గుట్టలుగా వేయించాడు. చాలా పెద్ద చీమలు, ఇదివరకు ఎవరూ కనివిని ఎరగనంటవి అక్కడికి వచ్చినాయి చీమలు. వర్మగారు నిద్రావస్థలో ఉన్నారు. ఆ సమయంలో వారికి నిద్రాభంగం కలగకూడదని ఆ చీమలన్నింటినీ కూడా శ్రీపాదుల వారు చంపేశారు. ఇంతలో వర్మగారు మేల్కొన్నాడు. చచ్చిపడినటువంటి చీమలు చూసి జాలిపడ్డాడు. అప్పుడు శ్రీపాదుల వారు చిరునవ్వు నవ్వి, రాజు తన సేవకుణ్ణి రక్షించి తీరాలి, ఇది ప్రకృతిలో నియమం. ఈ విచిత్రమైనటువంటి చీమలకి వింతైన ఒక రాజున్నాడు, వాడు త్వరలోనే వస్తున్నాడు, చూడమన్నారు. ఇంతలో వింత కాంతులతో పెద్ద తెల్లటి చీమ అక్కడికి వచ్చింది. అది ఆ చీమలన్నిటికీ ప్రదక్షిణం చేసింది. వెంటనే ఆ చీమలన్నీ కూడా బతికినాయి. శ్రీపాదుల వారు ఒక మందహాసం చేసి, ఈ చీమల రాజుకి సంజీవిని శక్తి ఉన్నది పరమగ తాతయ్య, ఆ శక్తితోటి తన వాళ్ళందరినీ రక్షించుకున్నది. ఇటువంటి వింత వింతలు ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి తాతగారు, నీవు కోరితే ప్రతి క్షణము ఈ రకమైనటువంటి లీలలు ఎన్నైనా నేను చూపించగలుగుతాను అన్నారు స్వామి. ఇంతలో నరసింహవర్మ గారు చచ్చిపడి ఉన్నటువంటి నాగుబాములను చూసి మళ్ళీ ఆశ్చర్యపోయాడు. ఇది కూడా శ్రీపాదుల వారి పనేనని గమనించారు. అప్పుడు శ్రీపాదుల వారు ఒక నాగుబాము వండ్యానికి వేరొక నాగుబాము తలను చేర్చి తన దివ్య హస్తాలతో నిమిరాడు. వెంటనే అవి పునరుజ్జీవితమై శ్రీపాదుల వారికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయినాయి. ఆ నాగుపాములు ఎందుకు వచ్చాయో, వాటిని శ్రీపాదుల వారు ఎందుకు ఆ విధంగా చేశారో ఎవరికి తెలుసు. ఈ విషయాన్ని నేను శ్రీపాదుల వారిని అడిగినప్పుడు వారు అన్నారు, రాహుగ్రహం యొక్క బలం చాలనప్పుడు జీవులకి అన్ని పనుల్లో కూడా ఆటంకాలు ఎదురై కొండ చిలువ బంధంతో ఉన్నట్టుగా అనుభవం వస్తుంది. దీనినే కొంతమంది కాలసర్పయోగం అంటారు. రాహువు సర్పాలకు అధినేత, అది దేవత. ఆ రకములైనటువంటి ఆటంకాలని కలగజేసేటటువంటి సర్పాలు మన కళ్ళకి కనిపించినటువంటి స్థితిలో ఎక్కడెక్కడో ఉన్నాయి. వాటి యొక్క దోషాన్ని ఈ రకంగా పరిహారం చేసి నా భక్తులకి సుఖ సంతోషాలని నేను కలగజేస్తున్నాను అని స్వామివారు అన్నారు. ఈ విధంగా మేము మాట్లాడుకుంటూ ఈ లీలలన్నీ మేము ముగ్గురం కలిసి కురుపురానికి క్షేమంగా చేరుకున్నాం. శ్రీపాదుల వారు మమ్మల్ని చిరునవ్వుతో దీవించారు. అంటే వీళ్ళందరినీ మాంచాలపురానికి వెళ్ళి రమ్మన్నాడు కదా, అందుకని వాళ్ళు వెళ్ళొచ్చారు. ఆ వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ అందరినీ దీవించారు స్వామి. కాకపోతే వెళ్ళేటప్పుడు ఇద్దరు, వచ్చేటప్పుడు ముగ్గురు ఉన్నారు. ఇది శ్రీపాద శ్రీవల్లభులకి జయము జయము జయము. ఈ విధంగా మనం స్వామివారి యొక్క దివ్య లీలల్ని 21వ అధ్యాయాన్ని చక్కగా పూర్తి చేసుకోగలిగాం. రేపు 22వ అధ్యాయాన్ని మనం చెప్పుకుందాం. అందులో గురుదత్త భట్టు యొక్క వృత్తాంతాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. మీ వద్ద సెలవు తీసుకుని మీ యొక్క మిత్రుడు ధర్మవరపు వెంకటరమణ మనందరి మీద శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క దత్తాత్రేయ ప్రభువు యొక్క అవ్యాజమైనటువంటి ప్రేమానురాగాలు వర్షించాలి అని మరొక్కసారి నేను ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.